వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. మా మమ్మీ 2022 కోవిడ్లో ఎక్స్పైర్ అయిపోయారు. అది అయిన తర్వాత నేను 5th స్టార్టింగ్లో మా డాడీ దుబాయ్ వెళ్ళారు. ఆల్మోస్ట్ 11 years అవుతుంది. అప్పటి నుంచి మా మదర్ ప్రతిదీ నన్ను కానీ అక్కడ కానీ చూసుకోవడం. నాకు చిన్నప్పుడు అస్సలు చాలా బాగుండేది కాదు, ఆస్తమా ఉండేది. ఆ టైంలో మమ్మీ ఒక్కరు ఉన్నా సరే ప్రతి విషయంలో తనే ఎక్కడ మాకు డాడీ గుర్తు రాకుండా, అంటే అతని ప్లేస్ చాలా విషయాల్లో తనే రిప్లేస్ చేసి నేను ఉన్నానని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. కానీ మమ్మీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అంతా చాలా మారిపోయింది. నేను చాలా సిచ్యువేషన్స్ చూసాను, నేను అక్క. కానీ నేను అదే టైంలో దేవుడికి చాలా దగ్గర అయ్యాను. అంటే చుట్టూ ఉన్న మనుషులు ఒక టైంలో ఉంటారు కానీ ప్రతి సిచ్యువేషన్లో ఉండరు అనేది నాకు అప్పుడు రిలీజ్ అయ్యాను. ఎంతమంది ఉన్నా సరేనా దేవుడు ఉన్న దానికి చుట్టూ ఉన్న మనుషులు ఉన్న దానికి చాలా వేరు. నేను ఆ తర్వాత నుంచి దేవుడిలో ఎక్కువ బలపడ్డా, ఎక్కువ విశ్వాసంగా ఉండడానికి సహాయపడింది. డాడీ దూరంగా ఉండేవారు, మా ఇద్దరం హాస్టల్లో ఉండేవాళ్ళం. అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే జనరల్గా ఎవరైనా సరే పేరెంట్స్తో చెప్పుకుంటారు. మమ్మీ ఏమో ఇలాగా, డాడీ ఏమో దూరం ఉండేవారు, ఎవరితో ఇంకా డాడీకి చెప్తే డాడీ ఏదైనా భయపడతారు అని ఒక ఇది ఆ నమ్మకం. దానివల్ల అతనితో ఏమైనా చెప్పాలన్నా సరేనా మా ఇద్దరు మళ్ళీ డాడీని సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇలాగా అనుకునే వాళ్ళం. కానీ ఆ టైంలో మా ఇద్దరికి దేవుడు ఎంతగానో ధైర్యపరిచి తల్లి వల్ల నేను ఇలా ఆదరిస్తాను, తల్లి మర్చిపోయినా తండ్రి విడిచినా నేను విడునని చెప్పి మా జీవితంలో ఆ వాగ్దానం ఎంతగానో సహాయపడింది. అట్టి రీతిగానే మా జీవితంలో ఎంతగానో అలానే చూసుకున్నారు కూడా ప్రతి విషయంలోని. అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం నా ప్రామిస్ కార్డ్ వచ్చేసి ప్రయాసపడి భారం మోస్తారు సమస్త చంద్రరా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పి చాలా విషయాల్లో నేను అంటే ఇయర్ ఒక టైంలో నేను చాలా విషయాల్లో అంటే నేను చేయలేను, నేను ఇంకా నా వల్ల కాదు అనే సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను. అలాంటి టైంలో నేను ఉన్నాను అని చెప్పి నాకు ఆయన వాకి ఎంతగానో ధైర్యపరిచింది. అలాగే ఈ గృహం కొనే విషయంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఒక టైంలో మేము ఎంతగానో నా తండ్రి గారిది కానీ మాది కానీ ఎంతో కన్నీరు ప్రార్థన ఉంది ఈ గృహం వెనుక. ఆ గృహం తీసుకున్న మళ్ళీ టైంలోనే నేను లేను, నేను హాస్టల్లో ఉన్నాను. తీసుకుందాం అనుకున్నప్పుడు నేను డాడీ మీకు ఏమనిపిస్తే అదే చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత తీసుకున్న తర్వాత ఒక సైడ్ తీసుకుందామని ఉన్నా సరేనా ఏమో ఇది మన శక్తికి మించిందేమో అని చెప్పి చాలా అంటే నెగిటివ్ థాట్స్ కానీ అలా చాలా వచ్చాయి. ఆ టైంలో దేవుడు నాతో ఒక యెషయా 43:19 వచనంతో మాట్లాడాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మనుషును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని చెప్పి ఆ వాగ్దానం నన్ను ఎంతగానో బలపరిచింది. అలాగే ఈ సంవత్సరంలో ఉన్న విషయం అంటే నేను ఎప్పుడు డైలీ పోర్షన్ చదువుకున్నా సరే మధ్య మధ్యలో చాలాసార్లు స్కిప్ చేసేసేదాన్ని. ఈ ఇయర్ నేను అనుకున్నాను ఎలా అయినా సరే స్టార్టింగ్ ఎలా అయితే స్టార్ట్ చేస్తానో ఎండ్ వరకు అలానే బైబిల్ పోర్షన్ కంప్లీట్ చేయాలి, ప్రతిదీ డైలీ ఏ రోజు ఆ రోజు అని చెప్పి అలా దేవుడు నాకు ప్రతిరోజు ఎంతగానో మాట్లాడుతూ ఎంతగానో ధైర్యపరుస్తూ అలా వచ్చింది. ఈ గృహం తీసుకున్న కొన్ని రోజులకి మా అక్కకి జాబ్ వచ్చింది అని చెప్పి కరెక్ట్గా అంటే రిజిస్ట్రేషన్ టైంలోనే అక్కడికి వెళ్ళాలి. ఆ రోజు అసలు అవ్వలేని సిచ్యువేషన్, ఏం చెయ్యాలో ఇంట్లో వాళ్ళందరూ అంటే లాస్ట్ క్యాష్ ఇంకా వాళ్ళకి బ్యాలెన్స్ ఉండిపోయింది, అవి అక్క అకౌంట్లో ఉండిపోయి వాళ్ళకి కరెక్ట్గా రిజిస్ట్రేషన్ టైంకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలో కూడా అందరూ తనేమో హైదరాబాద్లో ఉంది, పర్సన్ ఉంటే కానీ అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు అని చెప్పి నేను ఇటువైపు ఒక సైడ్ తప్పు చేస్తున్నా అని చెప్పి అనిపించినా సరే ఇంక బ్యాంక్కి వెళ్ళి నేనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక దీంట్లో ఉన్నా సరే నేనే వెళ్ళి తన తరపున తనలోకి సైన్ పెట్టి ఆ రోజు చాలా భయపడ్డాను, అలా చేయొచ్చు చేయకూడదు అని చెప్పి. కానీ నేను తప్పు చేయట్లేదు అని చెప్పి ఒక ఆలోచనతో చేశాను. చేసిన తర్వాత నాదంతా అయ్యింది. ఒక 1 week తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత 1 week తర్వాత మా అక్కకి జాబ్ మెయిల్ వచ్చింది, యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పి. అక్టోబర్లో ఇల్లు తీసుకోవడం అలాగే తనకు జాబ్ రావడం మా కుటుంబంలో అది ఎంతగానో దేవుడు ఆశీర్వదించిన నెల నేను నమ్ముతాను. అలాగే అంటే మమ్మీ లేదు, డాడీ దూరంగా ఉంటారు, ఇద్దరు ఆడపిల్లలు. ఎన్నో సిచ్యువేషన్స్ చూసాము, వెనక ఎవరు లేరు అనే సిచ్యువేషన్స్లో కూడా అక్కడికి నేను నాకు
మనుషుల దగ్గర ఎప్పుడు నేను మనుషుల దగ్గర అంత త్వరగా ఏడను. ఏడ్చినట్టు చాలా బలమైన కారణం ఉంటేనే ఇంకేడుస్తాను. కానీ దేవుడి దగ్గర నాకు కన్నీరు ప్రార్థన ఎన్నోసార్లు, మనుషుల దగ్గర కాకుండా దేవుడే నా మాట వింటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు దేవునికి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే మా పట్ల దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ, ఎంతగానో ధైర్యపరుస్తూ, దేవుడు మేము ఇంకా విశ్వాసంగా ఉండడానికి ఇది అనుకున్న ప్రార్థనలో ప్రేయర్ చేయండి. ఇచ్చిన సాక్షి